వెల్కమ్ టు వాస్తవాలు లైవ్ టీవీ. ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్. బీఆర్ఎస్ పార్టీ సభ్యులు లేవనెత్తిన అంశానికి జవాబు చెప్పకుండా పారిపోయిన ప్రభుత్వం. తెలంగాణ ఖ్యాతి ప్రపంచవ్యాప్త మిస్ వరల్డ్ పోటీలు, తెలంగాణకు దక్కిన అద్భుత అవకాశం. పంటలు ఎండిపోతున్నాయి, నీళ్లు ఇవ్వండి అంటూ వేడుకుంటున్న చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంలో అక్రమాలంటూ కూటమి ప్రభుత్వం కొత్త డ్రామా. చెన్నైలో జరిగిన డిలిమిటేషన్ సదస్సులో ప్రసంగించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పై మన అందరినీ ఏకతాటిపై తెచ్చిన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కి ప్రత్యేక అభినందనలు. 10 గంటలకు పైగా బడ్జెట్ పై జరిగిన చర్చలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు లేవనెత్తిన ఏ అంశానికి కూడా ప్రభుత్వం జవాబు చెప్పకుండా పారిపోయింది. అప్పులపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సమాధానం చెప్పలేకపోయారు. ప్రభుత్వం స్పష్టమైన సమాధానం నిజాలు చెప్పే వరకు ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. జై తెలంగాణ. ఈరోజు సభ జరిగినటువంటి తీరు నిజంగా బాధాకరం. ఎందుకంటే 10 గంటలు బడ్జెట్ పైన చర్చ జరిగింది. మా పార్టీలో ఉన్నటువంటి అనేక మంది సీనియర్ నాయకులు, మంత్రులుగా, ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి మా పార్టీ సభ్యులందరూ కూడా అనేకమైనటువంటి విలువైన సూచనలు చేయడం జరిగింది. మరి ఆ సూచనలు ఏవి కూడా మంత్రి గారు కన్సిడరేషన్లోకి తీసుకోకుండా కరెక్ట్గా 5 నుండి 7 నిమిషాల లోపల వారు జవాబు చెప్పేసి తూతూ మంత్రంగా వెళ్ళిపోదాం అనేటటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. అంటే ఈ పెద్దల సభకు ఈ ప్రభుత్వం ఇచ్చేటటువంటి విలువ ఏందన్నది స్పష్టంగా ఇవాళ అర్థమవుతూ ఉన్నది. అయినా సరే ప్రజల కోసం ఓపిక బట్టి పొద్దున 10 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా మేము వేచి ఉండి మరి ప్రభుత్వానికి సహకారం, ఎందుకంటే బడ్జెట్ పాస్ అవుతేనే రేపు పొద్దున ఏదైనా ₹1 రిలీజ్ చేసుకోగలుగుతుంది ప్రభుత్వం. వాస్తవానికి మాకు ఇక్కడ మేము మెజారిటీ మెంబర్స్ మేమందరం కూడా బయట కూర్చుంటే వాళ్లకు కోరం కూడా నిండేటటువంటి పరిస్థితి లేదు. మరి వచ్చేటటువంటి చివరి 2 రోజులు 26, 27వ తారీఖు నాడు కూడా మేము మా స్ట్రాటజీ ఏందో ఆలోచించుకుంటాం. మరి మా దగ్గర నుంచి డిఫ్లెక్ట్ అయ్యి పక్క పార్టీకి పోయినటువంటి వాళ్ళకు కూడా విప్ ఇష్యూ చేయగలుగుతామా, ఏం చేయగలుగుతామా అది కూడా చూసుకుంటాం. ఎందుకంటే చైర్మన్ గారు కంప్లీట్గా మమ్మల్ని ఇగ్నోర్ చేసి ప్రభుత్వాన్నే చూడడం అన్నది నిజంగా బాధాకరం. 1. 2, భట్టి విక్రమార్క గారు అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కంటిన్యూస్గా మేము తెచ్చినటువంటి 1,58,000 కోట్లలో 1,53,000 కోట్లు పాత ప్రభుత్వం తెచ్చినటువంటి అప్పు కట్టడానికే పోయింది అని అంటే వారిని మేము స్పష్టంగా నిలదీసాం. బడ్జెట్ బుక్స్ ఏవైతే ఇచ్చారో అందులో కేవలం 30,000 కోట్లు మాత్రమే ఇంట్రెస్ట్ అసలు కలిపి కట్టామని రాసింది. అంటే బడ్జెట్ మార్చి టు మార్చి ఉంటుంది. ఈ మార్చి టు మార్చి 12 నెలల్లో కేవలం 30,000 కోట్లు కడితే మరి డిసెంబర్లో ఈ ప్రభుత్వం 23లో వస్తే డిసెంబర్ 23, జనవరి 24, ఫిబ్రవరి 24 ఈ 3 నెలల్లో మరేమన్నా 50,000 కోట్లు వాళ్ళు పెట్టినరా, అప్పు రీస్ట్రక్చర్ చేసి కట్టినరా అని మేము అడగడం జరిగింది. దానికి ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. ఏమన్నా అంటే గంపగుత్తగా మేము 88,000 కోట్లు డబ్బులు కట్టామని ఒకసారి అంటారు, 1,53,000 కోట్లు కట్టామని ఇంకొకసారి అంటారు. కానీ స్పష్టంగా ఏ తారీఖున కట్టారు, ఎక్కడి నుండి తెచ్చారు, ఎంత ఇంట్రెస్ట్ రేటుకి తెచ్చారంటే మాత్రం వారు చెప్పకుండా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అంటే ఇందులో ఖచ్చితంగా ఏదో డిఫరెంట్ ఉంది, దాల్ మే కుచ్ కాలా హై. అందుకోసమే ప్రభుత్వం సరిగ్గా డీటెయిల్స్ ఇవ్వడం లేదు. కానీ మేము వదిలిపెట్టాం, తప్పకుండా నిలదీస్తాం. 26, 27వ తారీఖున 2 రోజులు హౌస్ సిట్టింగ్ ఉంది. అప్పుడు మా స్ట్రాటజీ మార్చుకొని ఇంకా కొద్దిగా పెద్దల సభ పవర్ ఏంటో చూపించే విధంగా మేము మా పార్టీ తరఫున నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. జై తెలంగాణ. తెలంగాణకు ఆదాయం, తెలంగాణ ఖ్యాతి ప్రపంచవ్యాప్తం మిస్ వరల్డ్ పోటీలు, తెలంగాణకు దక్కిన అద్భుత అవకాశం. మిస్ యూనివర్స్ హైదరాబాద్లో ఎట్లా కండక్ట్ చేస్తారు? ఏంద్రా నాయన నీ బాధ, నీ దుఃఖం ఏంది? ఏంది అసలు ఆయన ఆవేదన ఏందో, బాధ ఏందో, దుఃఖం ఏందో నాకు అర్థం కాదు. ఒక అద్భుతమైన అవకాశం పర్యాటక రంగానికి. 140 దేశాలకు సంబంధించిన ప్రతినిధులు అందరూ మన హైదరాబాద్ రాష్ట్రానికి 25-26 రోజులు ఉండబోతున్నారు. మే 7 నుంచి మే 31 వరకు ప్రపంచ దేశాలన్నీ మన నగరంలో, మన ప్రాంతంలో, నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, వరంగల్ 1000 స్తంభాల గుడి కావచ్చు, రామప్ప గుడి కావచ్చు, పర్యాటక ప్రాంతాలు ఏవేవైతున్నాయో తెలంగాణ రాష్ట్రంలో అన్ని వాళ్ళు పర్యటించబోతున్నారు.
72సారి ఇప్పుడు నిర్వహించేది. 72 సార్లలో ఒక్కసారి అమితాబ్ బచ్చన్ ముంబైలో నిర్వహించాడు. 70 సార్లు ఇతర దేశాలలోనే జరిగింది. 72వసారి మన తెలంగాణ రాష్ట్రం ప్రపంచానికి ఆతిథ్యం ఇవ్వబోతుంది. 3000 ఛానల్స్ ప్రపంచం నుంచి మన దగ్గర నెల రోజులు ఉండబోతున్నారు. 3000 ఛానల్స్ అండ్ పేపర్స్. మేము దుబారా చెయ్యము. మేము 5-10 కోట్లు 20 కోట్లు ఒకవేళ దీంట్లో ఖర్చు పెడితే ప్రపంచ దేశాల నుంచి వేలాది లక్షలాది మంది ఇక్కడికి వస్తే ఇక్కడ ఉండే హోటల్ ఇండస్ట్రీ, ఫుడ్ ఇండస్ట్రీ, అదర్ ఇండస్ట్రీస్లో 100 కోట్ల రూపాయల ఆదాయం తెలంగాణ రాష్ట్రానికి రాబోతుంది. పంటలు ఎండిపోతున్నాయి, నీళ్లు ఇవ్వండి అంటూ వేడుకుంటున్న చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. అధ్యక్ష, చెన్నూరు నియోజకవర్గంలో వానలు నీళ్లు సరిగా లేవు, పంటలు ఎండిపోతున్నాయి. దాని గురించి నేను మంత్రి గారికి రిక్వెస్ట్ చేశాను. ఓ 2 TMC నీళ్లు చెన్నూరు నియోజకవర్గానికి ఎల్లంపల్లి నుంచి రిలీజ్ చేయమని చెప్పి వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. పోయిన సంవత్సరం ఎల్లంపల్లిలో 8 TMC స్టోరేజ్ ఉండే, ఈ సంవత్సరం 12 TMC ఉంది. త్వరగా ఈ 2 TMC నీళ్లు రిలీజ్ చేస్తే కొంచెం ఈసారి పంటలు కూడా కాపాడుకోవడం జరుగుతుంది. సో అర్జెంటుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మంత్రి గారిని ఆదేశాలు ఇవ్వాలని చెప్పి కోరుతున్నాను. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంలో అక్రమాలంటూ కూటమి ప్రభుత్వం కొత్త డ్రామా. కక్షపూరితంగా వైఎస్ఆర్సీపీ నేతల్ని కేసులో ఇరికించేందుకు పన్నాగం. ఫిర్యాదులు, నివేదికలు, దర్యాప్తు అంటూ నాటకాలు. ఇంకెంతకాలం మీ కక్ష సాధింపు రాజకీయాలు అంటున్నారు నారా చంద్రబాబు నాయుడు. ఫిర్యాదే ఓ కుట్ర, నివేదికే బూటకం, కేసే ఓ అక్రమం, ఎఫ్ఐఆర్ కుయుక్తి, వెరసి దర్యాప్తు పేరుతో వేధింపులు, అబద్ధపు వాంగ్మూలాలే ఆధారం. ఇది రాష్ట్రంలో సిఐడి, సిట్ పేరిట అరాచకం. చంద్రబాబు ప్రభుత్వ కుట్రకు తార్కాణం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై అక్రమ కేసు పేరుతో సాగిస్తున్న రెడ్ బుక్ కుతంత్రం. ఇందులో భాగంగా కూటమి సర్కారు సిట్ పేరిట ఓ అరాచక వ్యవస్థను సృష్టించి సాగిస్తున్న వేధింపులు వెర్రితరలు వేస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అవినీతి అంటూ గగ్గోలు పెట్టిన చంద్రబాబు ముఠా అధికారంలోకి వచ్చాక ఒక్క ఆరోపణను నిరూపించలేక చేతులెత్తేసింది. గత ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై అక్రమ కేసు కోసం కూటమి ప్రభుత్వ పెద్దలు పక్కా పన్నాగంతో పావులు కదిపారు. కుట్రపూరితంగా ఎవరికీ అనుమానం కలగని రీతిలో వెంకటేశ్వరరావు, శ్రీనివాస్ అనే 2 ప్రైవేటు వ్యక్తులను తెరపైకి తెచ్చారు. మద్యం విధానంలో అవినీతి జరిగిందంటూ విచారణ చేయాలని వారిద్దరూ ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనాకు గత ఏడాది సెప్టెంబర్ 9న ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ శాఖలో అవినీతి జరిగిందని భావిస్తే పోలీసు, ఏసీబీ, సిఐడీలకు ఫిర్యాదు చేయాలి లేదా న్యాయస్థానాన్ని ఆశ్రయించాలి. అంతేకాని ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శికి ఫిర్యాదు చేయరు. అయితే ఇద్దరు అటు దర్యాప్తు సంస్థలను, ఇటు న్యాయస్థానాన్ని ఆశ్రయించలేదు. ఎందుకంటే వీరిద్దరి వద్ద ఎలాంటి ఆధారాలు లేవు కాబట్టి. వీరిద్దరి నుంచి ఫిర్యాదు అందుకున్న మీనా ప్రభుత్వ పెద్దల కుట్రను కొనసాగిస్తూ తర్వాత అంకానికి తెరతీశారు. ఆయన ఫిర్యాదు కాపీని ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీకి పంపించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. మద్యం కొనుగోళ్లు, ఇతర రికార్డులన్నీ బేవరేజెస్ కార్పొరేషన్ కార్యాలయంలోనే ఉంటాయి. ఏ తేదీల్లో ఏ డిస్టిలరీలకు ఎంత విలువైన ఆర్డర్లు ఇచ్చారన్న వివరాలు వారి వద్ద ఉంటాయన్నది బహిరంగ రహస్యం. మద్యం విధానంలో అక్రమాలకు పాల్పడితే ఇవిగో అని చూపించవచ్చు. ఇక్కడ ఎలాంటి స్కామ్ జరగలేదు కాబట్టి బేవరేజెస్ కార్పొరేషన్ ఎలాంటి ఆధారాలు చూపించలేదు. అయితే ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లుగా కేవలం 9 రోజుల్లోనే అవినీతి కట్టుకథను సృష్టించారు. ఏకంగా 4000 కోట్ల అవినీతి జరిగినట్లు నివేదిక ఇచ్చేశారు. అంటే ఎక్సైజ్ శాఖే తూతు మంత్రపు విచారణతో 4000 కోట్ల అక్రమాలంటూ చంద్రబాబు కుట్రను వండి వార్చేసింది. అంతా అనుకున్నట్టు కుట్ర కథను నడిపించిన తర్వాత ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి మీనా ఈ విషయంపై సిఐడికి ఫిర్యాదు చేశారు. ఇక ప్రభుత్వ పెద్దల కుట్ర పదునుకు సిఐడి రంగంలోకి దిగింది. పక్కా పన్నాగంతో బేవరేజెస్ కార్పొరేషన్ ఇచ్చిన నివేదిక, ఎక్సైజ్ శాఖ ఇచ్చిన ఫిర్యాదుతో అక్రమ కేసు నమోదు చేసింది. అంటే ఎఫ్ఐఆర్ నమోదు చేసే నాటికి అందులో 7వ కాలంలో నిందితులను చూపించలేదు. నిందితులు ఎవరో తెలియదని కూడా వెల్లడించింది. అంటే ప్రభుత్వ పెద్దలు ఎవరెవరి పేర్లను చెబితే వారందరినీ నిందితులుగా చూపించేందుకు కుట్రపూరితంగా వ్యవహరించింది. ఎవరు ఎవరిని మోసం చేశారన్న కనీస సమాచారం కూడా ఎఫ్ఐఆర్ లో పేర్కొనలేదు. పైగా ఐపీసీ సెక్షన్ 420ని చేరుస్తూ కేసు నమోదు చేయడం విడ్డూరం. అసలు కుట్ర, అవినీతి ఏమిటన్నది చూపకుండా ఐపీసీ సెక్షన్లు 409, 120B కింద అభియోగాలు నమోదు చేసింది. తద్వారా బేవరేజెస్ కార్పొరేషన్ ఉన్నతాధికారులు, ఉద్యోగులు అందరిపైన అక్రమ కేసు నమోదుకు ముందస్తు ఎత్తుగడ వేసింది. ఎఫ్ఐఆర్లోని 9వ కాలంలో పేర్కొనాల్సిన ఆ కేసులో అక్రమాలకు సంబంధించిన ఆస్తుల వివరాలు కూడా వెల్లడించలేదు.
అవసరమైతే నివేదిస్తామని చెప్పడం గమనార్హం. అవసరమైతే అన్నది ఏమిటో సిఐడి ఉన్నతాధికారులకే తెలియాలి. ఒక కేసు దర్యాప్తు చేస్తున్నప్పుడు అక్రమాలకు సంబంధించిన అంశాలు అన్నీ అవసరమైనవే కదా అని న్యాయ నిపుణులు చెబుతున్నారు. దీన్ని బట్టి బ్యావరేజెస్ కార్పొరేషన్ ఇచ్చిన నివేదిక పూర్తిగా కట్టుకదేనని స్పష్టమవుతోంది. అందుకే అక్రమాలకు సంబంధించిన ఆస్తుల వివరాలను వెల్లడించలేకపోయారు. కానీ ఎఫ్ఐఆర్ లో 10వ కాలంలో నిందితులు ఆస్తుల వివరాలు లేకుండానే 4,000 కోట్ల అవినీతి జరిగినట్టు మాత్రం కథ అల్లేశారు. దీంతో ఇది ఎంతటి అక్రమ కేసు తేటతెల్లమవుతోందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. చెన్నైలో జరిగిన డిలిమిటేషన్ సదస్సులో ప్రసంగించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో 14 సంవత్సరాల పాటు తెలంగాణ ఉద్యమం నడిపించారు. మెజార్టీ నియంతృత్వం, మందబలం ఉన్నప్పుడు జరిగే నష్టాలు మా తెలంగాణ ప్రజలకు తెలుసు. తెలంగాణ ఉద్యమ కాలంలో ఢిల్లీలో ఉన్న మందబలంతో పాటు సమైక్య రాష్ట్రంలోని మెజారిటీ నాయకత్వం పైన పోరాటం చేసి 14 సంవత్సరాల అనంతరం తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చుకున్నాం. దీనివల్లనే 14 సంవత్సరాలు పట్టింది. అనేక ఉద్యమాలు చేయాల్సి వచ్చింది. Chief Minister of Tamil Nadu, Thiru M.K. Stalin sir, for inviting all of us to this very important meeting. Honorable Chief Minister of Kerala, Shri Pinarayi Vijayan sir, Honorable Chief Minister of Telangana, Revanth Reddy Garu, Honorable Chief Minister of Punjab, Shri Bhagwan Singh Manji, Honorable former Chief Minister of Odisha, Shri Naveen Patnaik ji, my brother and Deputy Chief Minister of Tamil Nadu, Shri Udayanidhi Stalin ji, Deputy Chief Minister of Karnataka, Shri D.K. Shivkumar ji, and to all the representatives of various political parties from across India, I sincerely thank you for joining this very important meeting. I come from Telangana and I represent the Bharat Rashtra Samiti, which has led a movement for 14 years for the formation of Telangana under the leadership of our leader, Shri K. Chandrasekhar Rao. When Mr. Vijayan spoke about tyranny of majority, sir, we understand what exactly it means to come out of a larger setup and create a small state. We fought against Delhi, and we fought against the forces for about 14 years to achieve our dream. A long fraught battle it was. We of course draw a lot of inspiration from the people of Tamil Nadu on how to preserve our identity and fight for our rights in a federal setup, because the whole Dravidian movement is a beacon of light for all of us across the country in terms of fighting for our rights and fighting for our spirit. We, of course, also are aware that the 5 South Indian states are at the receiving end, as was enunciated by Shri Vijayan ji, Shri Revanth Reddy ji, and also eloquently by D.K. Shivkumar ji, of the union government's policies. Despite demonstrating robust growth across sectors, these states have been victims of apathy and discrimination. Let me remind all of us, we live in the world's largest democracy, India. But democracy should not become a mobocracy. We cannot let numbers dictate terms. We cannot let numbers dictate policies. While any true federal government would incentivize high-performing states, we have a dispensation today in India that rewards laggards and penalizes achievers. South Indian states, we all know, have been pioneers in administration, in education, in economic production, yet we are penalized with reduced political power. This is not just an imbalance, but it is a political and fiscal centralization that is looming large. History will not forgive us if we do not speak up, because this is the time I think we have to unite. We have to fight against this fundamental inequity. We also need to remember those who have contributed significantly cannot be penalized, cannot be discriminated against. Despite contributing to 36% of India's GDP from the 5 southern states, we are receiving smaller share of central resources, which is also raising a huge concern on fiscal centralization. Delimitation will also create a situation where fiscal resources will also be centralized, much to the chagrin, much to the detriment of South Indian states. If we allow this to continue, I fear that as South Indian leaders, we will be doing a great disservice to our future generations. So history will not forgive us, let me repeat, if we do not speak up now. Discrimination against the South is not a new phenomenon. However, it has reached an alarming proportions in the last 1 decade. From forcible imposition of Hindi to projects like bullet trains only being confined to the northern part of India, union government's initiatives are clearly clearly discriminating against the southern states. To make matters worse, the BJP-led union government is now attempting to implement delimitation on basis of population, adding insult to injury. I'd like to begin by quoting a renowned jurist who once famously said,
A true federation does not allow any region to dominate another, nor does it permit the dilution of democratic representation based on transient factors. So if Lok Sabha seats are increased on population basis, it could prove detrimental not just to South India but also to our friends from Punjab. If not approached cautiously, if not approached with utmost caution, this could impact India's federal balance and heighten regional disparities. We all are Indians first, and then I think we have sub-regional identities, and we cannot have that be challenged. India is not a collection of administrative units. It is a pluralistic, ethno-linguistic union of states. We are unlike any homogeneous composition like China or Russia. We certainly are not against money being given to lagging states or backward regions. But the fact is, we are not against money of central government going to some states, but we are against hegemony. We are against this superior feeling that, one region is above another. As we are all aware, as was mentioned by all the leaders here, the freeze on seat allocation happened in 1971 after the census. Then the South India effectively started controlling population. Of course, we all know the story. Now today, we are about 24%, as was pointed out by Telangana CM. But North, the percentage of population has increased, and my brother gave a very nice presentation on what will happen if we go on with the population basis. The only point I would like to make here, if seats are redistributed purely on pro rata population basis, states that have failed to control population will be rewarded, as was put eloquently by Vijayan sir. This is a perverse reward for somebody who has not performed and for somebody who has diligently followed the guidelines of Government of India. Punishing us with reduced representation is certainly discriminatory. India's democracy must be built on progress, governance and economic contribution, not just population. A fair system should reward progress and encourage development in lagging regions. If India has to become a superpower by 2047, 100 years after we achieved independence, we must empower those driving the growth, not silence them. We must empower those who have done well over the last 7 decades and not punish them. Why do we not trust the words of Union Home Minister who says it will be pro rata and nobody will lose representation? I'll give you a classic example of Telangana. When the new state of Telangana was formed in 2014, we were given a promise in the State Reorganization Commission that the delimitation exercise will be taken up in both Telangana and Andhra Pradesh, and the number of seats in Telangana would be raised, MLA seats, that is, assembly seats, from 119 to 153 in Telangana, from 175 to 225. నియోజకవర్గాల పునర్విభజనపై మనందరినీ ఏకతాటిపై తెచ్చిన తమిళనాడు ముఖ్యమంత్రి గౌరవ స్టాలిన్కు ప్రత్యేక అభినందనలు. పునర్విభజనపై మన అభిప్రాయాలను పంచుకోవాలని, ఈ విషయంలో దక్షిణాది రాష్ట్రాలు ఐక్యంగా పోరాడాలని విజ్ఞప్తి చేస్తున్నా అన్నారు. ఇక్కడ నా అభిప్రాయాలను మీతో పంచుకుంటున్నా అన్నారు సీఎం రేవంత్. 1971, when India decided to adopt family planning as a national priority, South India has done very well, but big states in North India have failed. We become spectacular South. We achieved fastest economic growth, bigger GDP, higher per capita income, job creation, best infrastructure development, better governance, and best social welfare. We contribute more to national exchequer and get lesser allocations. For rupees 1 tax paid by Tamil Nadu, it gets back 26 paisa. Likewise, Karnataka 16 paisa, Telangana 42 paisa, Kerala is 49 paisa. But when Bihar pays rupees 1 rupees tax, it gets 6 rupees 6 paisa. Uttar Pradesh gets rupees 2 rupees 3 paisa. Madhya Pradesh gets 1 rupee 73 paisa. We are one country. We respect it. But we cannot accept this proposed delimitation because of it will politically limit us. It will punish us for being performing states. We have to stop BJP for implementing any unfair delimitation.